తెలంగాణ ఉద్యమంలో అది ఏ విధంగా మమేకమైందని కూడా మీ అందరికీ తెలిసిన మళ్ళా పూసకొచ్చినట్టు అన్ని విషయాలు మీకు చెప్పారు. తెలంగాణ రాజధాని పరిస్థితి ఏంటి, మళ్ళా పోరాటం అంటే ఎప్పుడు కూడా సిద్ధం. మొన్న ఎంపీ ఎలక్షన్ లో మొత్తం కూడా ఎక్కడ చూసినా కూడా 7 నియోజకవర్గాల్లో ఎవరు మాట్లాడాలంటే ముందు అందరూ మాట్లాడుతున్నారు, తర్వాత మాట్లాడమే మాకు రాజన్న మాట్లాడాలని చెప్పేసి అందరూ కూడా ఆగ్రహం చేశారు. ఇప్పుడు కూడా మనం చూసినాం ఆ గడిసి పేరు చెప్పగానే మొత్తం మనం ఎట్లా మాట్లాడుతున్నాము. మన ఎలక్షన్ లో కూడా ఎంపీ ఎలక్షన్ లో మన కనుపూర్లో మాత్రం ప్రతి బూత్ లో ప్రతి గ్రామంలో మొత్తం కూడా నిలబెట్టి మొత్తం మీద మనం ఎట్లా ఉంటాయని చెప్పి నమ్మకంతోని వాళ్ళు ఎట్లా బెదిరించినా ఏం చేసినా కూడా నీకేం బెదిరిస్తుందో 2001 బెదరలేదని చెప్పి నా గట్ట చేసినట్టుగా కాబట్టి ఎన్నిక వస్తుందన్నా మీ ఎన్నికలు మేము వచ్చి పనిచేస్తాం. జగన్ కూడా మీతో పాటు వచ్చి 3 అది మర్చుకొని మిమ్మల్ని మళ్ళా సీనియర్ శాసనసభ్యుడిగా చెప్తూ ఇప్పుడు మన పెద్దల మనందరికీ కూడా సమయంలో శాసనసభ్యత్వాన్ని గడ్డిపోతలాగా భావించి విసిరివేసి అన్నాడు ఉప ఎన్నికల్లో గెలిచి నా నుండి నేటి వరకు అనేక సార్లు కూడా తెలంగాణ వాదం కోసం త్యాగం చేసిన డాక్టర్ రాజేంద్ర ముందుగా మాట్లాడవలసింది కోరుతున్నాను. జై తెలంగాణ. తెలంగాణ విద్యార్థి వీరులకు కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ఈరోజు మన ప్రియతమ ఉద్యమ నేత తెలంగాణ రథసారథి ఆది అందరూ తనయ్యి తెలంగాణ రాష్ట్ర సాధకుడిగా 10 సంవత్సరాల తెలంగాణ అభివృద్ధి ప్రధానంగా దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దిన బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, అదేవిధంగా తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశం మేరకు దశాబ్దోత్సవాలను మనమే ప్రారంభించుకున్నాం. 21 రోజులు రంగరంగ వైభవంగా అన్ని గ్రామాలలో కార్యక్రమం చేస్తూ మరి ప్రభుత్వం చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క విభాగం నుండి గొప్పగా చేసిన సంగతి మనకు తెలుసు. అదేవిధంగా ముగింపు మనమే చేయాలి అనే ఉద్దేశంతో 3 రోజుల కార్యక్రమంలో ఇది చివరి రోజు. ఈరోజు జిల్లా కేంద్రంలో జాతీయ జెండాను ఆవిష్కరిస్తూ తెలంగాణ అవతరణ కోసం కష్టపడ్డ బీఆర్ఎస్ పార్టీ జెండా పార్టీ జెండా ఇస్తారని నిర్ణయం తీసుకుని ఈరోజు మనం కార్యక్రమం తీసుకున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ జిల్లా ఏకైక ఎమ్మెల్యేగా కేసీఆర్ గారి ఆశీస్సులతో ఈరోజు మనందరికీ జగన్ జిల్లా ఎమ్మెల్యేగా కొండ రాజేశ్వర రెడ్డి గారు, మరి పెద్దలు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు మంత్రిగా ఉండి ఈ ప్రాంతాన్ని జగన్ జిల్లా ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా గొప్పగా ఆలోచన చేసి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో మరి వారి శాఖ నుండి రాష్ట్ర మొత్తం అనేక అభివృద్ధి కార్యక్రమాలు కేసీఆర్ దగ్గర ఉండి చేయడం జరిగింది. వారికి ఇతర ప్రజాప్రతినిధులకి, తెలంగాణ ఉద్యమకారులకి, తెలంగాణ వాళ్ళకి, తెలంగాణ అభిమానులకి, పత్రికా మిత్రులందరినీ కూడా మరొకసారి తెలంగాణ ఉద్యమోత్సవాలు తెలియజేసుకుంటున్నాను. తెలంగాణ అనగానే నాకు చిన్నప్పుడు 69, 70, మరి ఉరుకుతా ఉంటే ఎగ్రికల్చర్ కొట్టడంతో ఈ వీపు మీద బటన్స్ మీద మొత్తం వాసన పెట్టేది. ఆశ్చర్యంగానే దొడ్లు దొడ్లలో రాత్రంతా పెట్టుకున్న జీవితాన్ని మర్చిపోలేదు. రాత్రంతా కూడా మా తల్లిదండ్రులు అందరూ తిరిగి ఆఖరి చివరికి ఒక దొడ్లో పశువుల రొట్టెలో పట్టుకొని ఆ రాత్రి తెల్లారి. అప్పటి నుండి 5వ తరగతి 6వ తరగతి నేను చదువుకోలేదు. ఐ వాజ్ డ్రాప్ అవుట్ స్టూడెంట్. ఆ సమయంలోనే బస్సుల కాపరిగా శ్రీ
చివరి 31 రాసి ఆ పాత్రలో కాంపిటీషన్ గా దూరదర్శనకు రాసిన జీవిత చరిత్ర మర్చిపోలేదు. 31 రాస్తే 31 రూపాయలు కట్టారు. అదేవిధంగా తెలంగాణ ఉద్యోగంలో నాది నాకు ఎక్కడ పడలేదు. అందుకనే ఆనాడు మళ్ళీ మధ్యలో వచ్చిన తెలంగాణ ఉద్యోగం లేదు. మళ్ళీ ఉద్యోగంలో తొలి దగ్గరగా అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఆనాడు సదాలక్ష్మి మాదిగా మహిళ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నేను ఎప్పుడైతే 5వ తరగతి 6వ తరగతి అప్పుడు తెలంగాణ కోసం రాజీనామా చేసిన డిప్యూటీ స్పీకర్ ఆమె. సో ఆయన తెలంగాణ రాలేదు, మాదిగా బిడ్డగా రాజీనామా చేసింది. ఆ సదాలక్ష్మి స్ఫూర్తిగా తీసుకొని ఏమైనా కానీ అని చెప్పేసి తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలన్న నిర్ణయానికి వచ్చి ఆనాడు జై తెలంగాణ నినాదాన్ని మొట్టమొదటిసారి కాకతీయ మెడికల్ కళాశాలలో అదేవిధంగా హాస్పిటల్లో కాంగ్రెస్ లో ఉండి గట్టిగా జై తెలంగాణ అని చెప్పేసి పెద్ద శీర్షిక రావడం జై తెలంగాణ కాంగ్రెస్ అనేది రాజీ అని చెప్పేసి ఆ తర్వాత కాకతీయ యూనివర్సిటీలో కాంగ్రెస్ అందరికీ చెప్పడం అంటే ఒక్క జై తెలంగాణ అని ధర్నా చేస్తున్న విద్యార్థులను కాపాడాలంటే కాంగ్రెస్ అందరికీ చెప్పాలని నేను కాంగ్రెస్ లో ఉన్నదా నాకు ఒక్కరికి చెప్పకూడదు. అది నాకు స్ఫూర్తి. నేను ఎమ్మెల్యే పోయినా చెప్పేసి ఆ గౌరవం చాలా ఉద్దేశంతో ఆనాటి నుంచి బిక్కుబిక్కుమంటూ కాంగ్రెస్ నేను వాళ్ళతో ఊళ్ళే బిక్కుబిక్కుమంటూ మరి కేసీఆర్ గారు నిమిషాలు క్రమంలో 3 సార్లు చూడడం సాక్షాత్ ఎందుకంటే డాక్టర్ గారు నాకు అవకాశం ఉంది. సో ఆ రకంగా అనుమానాన్ని చాటుకొని ఆసుపత్రి 3-4 సార్లు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఆఖరికి అక్టోబర్ 29, 2011లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి స్పీకర్ చేత ఆమోదం పొందజేసుకొని మరుసటి కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీలో చేరడం చెప్పడానికి నేను గౌరవపడుతున్నాను. ఆ మాత్రం ఈ మాటలకు మరి కేసీఆర్ గారి నాయకత్వంలో మనందరం ముందుకు పోతా ఉన్నాం. ఆనాడు కేసీఆర్ గారు నన్ను రాష్ట్రానికి పరిచయం చేశారు. 2011, 2012 మార్చి 18వ తారీఖు నాడు ఎలక్షన్ అయితే అంతకుముందు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు నేను 12 ఆదాయంతో చేస్తే మొదటిసారి టీఆర్ఎస్ పార్టీ నుండి కేసీఆర్ గారు అందరి సహకారంతో 33 గెలవడం జరిగింది. గుర్తించి ఆనాడు మరి కౌన్సిల్ లో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం నాకు జరిగింది. కేసీఆర్ గారు ఆశిస్తున్న మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హెలికాప్టర్ సాయంత్రం హైదరాబాద్ ఉన్న క్రమంలో మొట్టమొదటి హెలికాప్టర్ కూడా కేసీఆర్ గారు ఇచ్చి మరి అక్కడ బయట చేయడానికి మిషన్స్ పట్టుకునే అవకాశం నాకు. సో కళాకారులంతా కూడా పూర్తి చేసే కొట్టాలన్నట్టు కేసీఆర్ గారి రాష్ట్రంలో మరి ఈ రోజు కాలూరు యూనివర్సిటీ రావడానికి కారణం సాగుతో తలపెట్ట చేసి అనేక రకాల బాధపడ్డా యూనివర్సిటీ కావాలి నేను డాక్టర్ కేసీఆర్ గారిని ఒప్పించి ప్రేమించి ఈ రోజు మనము యూనివర్సిటీ సాధిస్తున్నాం. అదేవిధంగా ఆర్థిక జగన్గా సాధించుకోవడం కోసం కూడా 5 మండలాల బిడ్డలు నా రాజకీయ జీవితాన్ని పడగబెట్టి దుర్మార్గులు దుష్టులు కూడా అట్లాగే నేను ఏది మంచి పని చేస్తానంటే అలా బయటకు దేవుడికి ఇష్టం ఇష్టం. సో ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో అడ్డుపడేందుకు ఉద్యోగం లేదు. జగన్ వస్తే అడ్డుపడే దుష్టులు దుర్మార్గులు కలిగించాలి. నేను వ్యతిరేకించిన అని చెప్పేసి ఇక్కడే తిరిగి విధంగా మళ్ళీ అద్భుతాలలో అన్ని కూర్చున్నాడు. ఇప్పుడు నేను దిగాలే కావాలా మాట్లాడడం దుర్మార్గం. 10 సంవత్సరాలు నా భూతో జూన్ 2016 నుంచి 24 డిసెంబర్ వరకు మనం చేసే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సంక్షేమ రంగంలో దేశంలో 46 లక్షల
లక్షల మందికి పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. కోటి ఎకరాల భాగాన్ని 3 కోట్ల టన్నుల వరకు పండించి ఇవాళ దేశంలో వరకు పండించిన దాంట్లో నెంబర్ 1 లో ఉంది తెలంగాణ రాష్ట్రం. రెసిడెన్షియల్ పాఠశాలలో 2000 దాదాపు 1100 రెసిడెన్షియల్ పాఠశాలలు దేశంలో నెంబర్ 1 గా ఉంది. అన్ని చెట్లు ఆంధ్రప్రదేశ్ మిషన్ కాకరేటిగా ఈ రోజు నెంబర్ 1 గా, మిషన్ మరిగత ఇండిపెండెంట్ దేశంలో నెంబర్ 1 అయితే చెప్పుకుంటే అనేక రంగాలలో తెలంగాణ నెంబర్ 1 గా ఉంది. అయినా కూడా 1.8 ఓట్లతోటి మరి ప్రజలు ఇప్పుడు మన గౌరవిస్తూ ప్రజల సమస్యల మీద ప్రశ్నించే గుర్తుగా ఉండాలని ప్రజలు వాళ్ళ నేర్పించారు. కేసీఆర్ గారు ప్రశ్నించారు, 10 లక్షల ప్రణాళిక నిర్మించారు. కేసీఆర్ ప్రశ్నించారు, దాని రైతులకు పెట్టలేకపోయి కాంగ్రెస్ తరుణాలు మాట్లాడాలంటే బదలాయించి కొట్టాలంటే కేసీఆర్ మనం అందరం బలపరచాలి. కేసీఆర్ గారి నాయకత్వంలో కాంగ్రెస్ హామీలను నెరవేరాలకు ముందు పోస్తూ ఒక మంచి ప్రతిపక్షంగా ఉంది. కేసీఆర్ అజెండాగా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిగా పనిచేస్తూ మరో ఉద్యమాన్ని ఇష్టపడాలి. గణపురంలో ఈయన కేటీఆర్తో మాట్లాడడం ఇప్పుడు భక్తులు చెప్పారు. మరో గణపురానికి 6 ఊళ్ళ ఎలక్షన్ వచ్చింది. మీ అందరి సహకార ఆశీర్వాదంతో అందరి సహకారంతో మనందరం ఒకటి ఆదేశించినట్టు మన సహకారం ఎప్పుడు ఉగ్రం జరుగుతుండగా జగన్ జిల్లాలో అన్ని రకాలుగా అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.